హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెసిపీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇవాల్టి రెసిపీ కాయగూరలతో సాంబార్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకోవాలండి. 2 కప్పుల కందిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు కందిపప్పు శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలండి. ఓ 8 విజిల్స్ వరకు ఉడికించుకుంటే బాగా మెత్తగా ఉడుకుతుంది. కందిపప్పు ఈ విధంగా ఉడికించుకున్న తరువాత ఓ మిక్సీ జార్లో వేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవటం వల్ల పప్పు మనకి బాగా కలిసి వస్తుందండి. 2 ఇంతల వరకు పప్పు కలిసి వస్తుంది. ఇప్పుడు ఓ కడాయి వంచుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. పోపు దినుసులు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇది కాసేపు మగ్గనివ్వాలండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల సాంబార్ టేస్ట్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు మరొకసారి మొత్తం కలుపుకోవాలండి. ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. అప్పుడే సాంబార్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఓ రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు 5-6 వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. చూడండి, ఉల్లిపాయ ఈ కలర్ రావాలండి. బ్రౌన్ కలర్ వస్తేనే సాంబార్ టేస్ట్ బాగుంటుంది. సాంబార్లో బెండకాయలు యాడ్ చేస్తాం కాబట్టి బెండకాయల్లో జిగురు పోవాలంటే ముందుగా ఆయిల్ యాడ్ చేయకుండా ఓ కడాయిలో బెండకాయలు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు జిగురు పోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఒక టమోటా యాడ్ చేసుకోవాలండి. టమోటా ఈ విధంగా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. టమోటా బాగా ముక్కలుగా ఉంటే ఈ విధంగా గరిటెతో మెదుపుకోవాలండి. ఇప్పుడు బెండకాయలు యాడ్ చేసుకోవాలండి. నేను చెప్పిన విధంగా బెండకాయలు ఫ్రై చేసుకుంటే జిగురు లేకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇది కాసేపు మగ్గించుకోవాలండి. బెండకాయ కాస్త మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా కాస్త మగ్గనివ్వాలి. వంకాయ ముక్కలు కాస్త మగ్గిన తరువాత క్యారెట్ ముక్కలు, మునక్కాడ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మరొక్కసారి బాగా కలుపుకొని కాస్త మగ్గనివ్వాలండి. హోటల్ స్టైల్ సాంబార్ వెజిటేబుల్స్తో ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి. మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు గొజ్జు వేసుకోవాలండి. చింతపండు కాస్త ఎక్కువగా వేసుకుంటేనే సాంబార్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చింతపండు గుజ్జులో మనం వేసిన వెజిటేబుల్స్ మొత్తం ఉడుకుతాయి కాబట్టి ఉప్పు, కారం అన్నీ ఈక్వల్గా పడుతాయండి ముక్కలకి. ఓ 5 నిమిషాల పాటు ముక్కలను ఉడికించుకోవాలండి చింతపండు గుజ్జులో. ఇలా ఉడికించుకున్న ముక్కలలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పును యాడ్ చేసుకోవాలండి. మరొక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. సాల్ట్ తక్కువైతే ఇప్పుడు చూసి వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు చిటికెడు ఇంగువ యాడ్ చేయాలండి. చివరిగా సాంబార్ మసాలా యాడ్ చేసుకోవాలండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. సాంబార్ మసాలా యాడ్ చేయకపోయినా సాంబార్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మరి కాసేపు ఉడికించుకోవాలండి సాంబార్. హోటల్ స్టైల్లో వెజిటేబుల్ సాంబార్ రెడీ అయిపోయిందండి.
టేస్టీగా వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆహా అనాల్సిందే. ఒక్కసారి ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.